నువ్వు నా మీద తీసేస్తున్నావు. ఏం చేయాలి? మై హార్ట్ ఈస్ బ్రోకెన్ గైస్. పడిస్తున్నావు నా మీద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి April 27th అనమాట. సో యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే అమ్మవారి పండుగకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వ్లాగ్ తీసాను అనమాట. అండ్ ఆ 3 days కంటెంట్ కూడా ఒకే వ్లాగ్ లో పెడదామని చెప్పేసి అనుకున్నా, బికాస్ ఎక్కువ ఏం లేకుండే. సో అమ్మవారి పండుగకి వెళ్ళడం అవన్నీ చూడడం కాబట్టి అంతా కూడా ఒకే వ్లాగ్ లో పెడదామని చెప్పేసి ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఆ రోజు పిన్ని వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోతారు కాబట్టి నేను పిన్ని వెళ్ళి ఇంకా గోరింటాకు, దొండకాయలు ఇలా కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట. అమ్మా ఆకులు చిన్నగా బాగున్నాయి. చూడు ఎంత బాగున్నాయి. కొన్ని ముదిరిపోయింది, బాగున్నాయి. ఇంకా ముందు రోజు రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నాం, బట్ ఆ రోజు టెంపుల్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా మన్నాడు చేసుకున్నాం. ఇలా నెయ్యి వేసి వేస్తాం. ఇంకా యాలక్కాయలు దంచుతాం. దీంట్లోనే వేస్తాం యాలక్కాయలు వేస్తాం. సో అవకాడో టోస్ట్ చేద్దామని చెప్పేసి మొన్న అవకాడోస్ తీసుకొని వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవ్వలేదన్నమాట. ఇంకా అందరూ ఈ రోజు ఉన్నారు కాబట్టి అవకాడోస్ చేసేస్తున్నాను. పిన్ని రవ్వ లడ్డూలు కూడా చేస్తుంది ఒకవైపు. అవకాడోస్ ఆర్ సో క్యూట్ యాక్చువల్లీ. అవకాడోస్ కట్ చేయడం కూడా ఒక ఆర్టే గైస్. సెంటర్లో కరెక్ట్గా కట్ చేయాలి. ఓ షీట్, ఒకటి పాడైపోయింది. మై హార్ట్ ఈస్ బ్రోకెన్ గైస్. అమ్మ ఒకటి పాడైపోయిందా అమ్మా? సరే ఇవ్వు, గిన్నె ఇవ్వు, ఇంకేట్ చేస్తాం. ఇది బాగుంది కదా, చేస్తాను. ఇది టాక్. సో అవకాడోని మొత్తం స్కూప్ అవుట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటాము. సో 1 అవకాడోని మొత్తం స్కూప్ అవుట్ చేసేసుకుంటాం. అవకాడోస్ని మంచిగా మనం స్మాష్ చేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్లో కొంచెం షుగర్ వేసి దంచేసుకుంటాము, సో దట్ నీట్గా కలిసిపోతుంది అని చెప్పేసి. కొబ్బరికూర వేసేస్తున్నాము. సో ఇందులో 1 cup రవ్వకి 1 cup షుగర్ వేసారు గైస్, అండ్ కొంచెం కొబ్బరికూర వేసారు. గీ రోస్ట్ చేసిన కాజు అండ్ కిస్మిస్ కూడా వేసారు, అండ్ బాదం కూడా కట్ చేసేసి వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని లడ్డూల్లా కట్టుకోవాలన్నమాట. షుగర్ కొంచెం కరుగుతుంది కదా, కొంచెం మిక్స్ అవుతుంది అనమాట ఆ వేడికి. సో అవకాడో టోస్ట్ లోని కొంచెం ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, అండ్ పెప్పర్ పౌడర్ అండ్ నిమ్మకాయ వేసుకొని కలిపేసుకోవడమే. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం అనమాట. ఇన్ కేస్ కావాలంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో ఒక బ్రెడ్ పైన నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని అందరికి ఇచ్చేయడమే అనమాట. సో రవ్వ లడ్డూల కోసం అయితే ఫస్ట్ అయితే సూజీ ఫ్రై చేసేసారనమాట. దాంట్లోనే కొంచెం షుగర్ వేసేసి యాలక్ పండు పౌడర్, గీలో ఫ్రై చేసిన కిస్మిస్ అండ్ కాజు అండ్ నార్మల్ గా ఆల్మండ్స్ వేసేస్తున్నాం. అండ్ కొంచెం వాటర్ అండ్ పాలు కొంచెం పైనుంచి వేసుకుంటే మనకు వంటలు చుట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. మా చేతితో కలిపినా అమ్మా. సో దీంతో కలపడం చాలా కష్టం అనమాట. సో నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్నాను కాబట్టి చేత్తోనే కలిపేస్తాము. ఎలాగో చేత్తోనే వండలు కూడా చుట్టుకుంటాం కదా. వండలు చూడడం అవ్వట్లేదు గైజ్, అందుకని చెప్పేసి కొంచెం అమ్మ పాలు వేస్తారు. వేసామా కొంచెం. సో కొంచెం వేడి పాలు వేస్తున్నాం, జస్ట్ వండలు చుట్టుకోవడానికి మంచిగా రావాలి అని. యాక్చువల్గా ఇవన్నీ వేయకూడదంట గైజ్. ఇవన్నీ వేస్తే మళ్ళీ ఎక్కువ వేసినా కూడా మనకి 2-3 daysలో అయిపోతాయి అంటే పర్లేదు. మనం ఒక 1 weekలో ఉంచుతాము అంటే కొబ్బరి వేపుకోవాలి అండ్ చూసుకొని కలుపుకోవాలి, బికాజ్ మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది అంట. గట్టి చేయాలమ్మా, అట్లా అంటే ఇదైపోతుంది. కొంచెం వాటర్ జల్లుకొని పైన అందులో చూడడానికి ట్రై చేద్దాం. దిస్ ఇస్ అ బిట్ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది ఇది, బికాజ్ సూజీ కదా. పర్వాలేదు, ఇది పర్వాలేదు లత, చెయ్యొచ్చు. దా ఇలా రౌండ్గా చెయ్యాలి. చూడండి గైస్ ఇంత రౌండ్గా వచ్చింది. ఎస్, పర్ఫెక్షనిస్ట్కి మార్పేరు. సో ఇలా వండలు చుట్టేసుకుంటాం గైస్. విల్ మీట్ యూ అగైన్. సో మరి రవ్వ లడ్డు సార్ రెడీ గైస్. ఎంత కష్టపడ్డాను తెలుసా. నాకైతే చెయ్యి నొప్పి వచ్చేసింది. దీన్ని ఇది ఎలా చేయాలమ్మా చెప్పమ్మా. మొత్తం అంతా తీస్తాను. కొంచెం పండుగానే ఉంది. అలా అంత పిప్పి తీసేస్తాం కదా, అంతే. కొంచెం షుగర్ కూడా వేసేయి. సో ఇది ఇలా తీసేస్తాం అనమాట. దాంట్లో ఉన్న పిప్ప అంతా కూడాను. సో వాటర్ వేసుకొని ఇది మొత్తం ఇలా చేసేసుకోవాలన్నమాట. షుగర్ కూడా వేసేయమ్మా. ఓకే ఓకే, ఇంకా అలా కూడా ఉంటుందా? చేదుగా లేనట్టుంది. సో ఈ బెల్లపండులోని కొంచెం షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసేసి పంట తీసేసి అప్పుడు ఇచ్చేస్తాం. చూడండి గాయ్స్ ఎంత రష్. కొన్ని అనివార్య కారణాల వల్ల నా గొంతుకి ఇలా ఉంది.
నిన్న ఈ ప్లేస్లో ఫుల్ రష్, ఇప్పుడేమో ఇలా ఉంది. ఈ జిల్లు కన్నా మెయిన్ జిల్లు బాగుంటుంది. మచ్ ఆఫ్ రష్. 10:32 అయింది గైస్ అండ్ ఇంకా రష్ ఉంది. ఇంకా జాతర అంటే రాత్రి 9 తర్వాత ఫుల్ రష్ ఉంటారనమాట. చూస్తున్నారుగా రాత్రి 11, 12 తెల్లవారుజామున 4-5 వరకు కూడా ఇంత ఫుల్ రష్ ఉందనమాట. ఇంకా అమ్మ వాళ్ళతో బయటకు వెళ్ళాను, బట్ ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలాగ అక్కడే ఉండిపోయాను అనమాట. 3:34 వరకు అక్కడే ఉండిపోయి ఇంకా మార్నింగ్ రిటర్న్ అయ్యాను. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఇంకేమీ అంత లేదు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఇంకా ఆ రోజు అమ్మవారి పండుగ లాస్ట్ డే అని చెప్పేసి అందరం బయలుదేరాం. గోయింగ్ టు లాస్ట్ డే ఆఫ్ జాత్ర. లాస్ట్ డే 28. ఇంకా చెల్లిలోపు మేము ముగ్గురు తీసేసుకున్నాం అనమాట. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు లాస్ట్ డే ఇవన్నీ కూడాను అనుకొని ఇంకా అనుకుంటూ వెళ్తున్నాం. బికాజ్ ఈ రోజు తర్వాత అంటే నెక్స్ట్ డే 29th నుంచి అయితే ఇంకా ఏ రష్ ఉండదు. అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ 2 years తర్వాత ఈ అమ్మవారి పండుగ మళ్ళీ చూడగలం, మళ్ళీ 2 years తర్వాత అందరం కలవగలం అని చెప్పేసి ఇంకా అవంతా కూడా విత్ హెవీ హార్ట్ మళ్ళీ అందరం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. మా ఊర్లో అమ్మవారి పండుగ అంటే ఒక ఫెస్టివల్ లాగా అనమాట. అందరూ ఎక్కడెక్కడ నుంచి ఊర్ల నుంచి వస్తారనమాట. నార్మల్ ఫెస్టివల్స్కి వచ్చినా రాకపోయినా అమ్మవారి పండుగ కంపల్సరీ వస్తాము. ఇంకా 28th నైట్ అమ్మవారిని పట్టినడానికి ముహూర్తం అనమాట. ఇంకా ఆ రోజు అమ్మవారిని ఇంకా లాస్ట్ టెంపుల్ నుంచి బయలుదేరి ఇంకా అంతా ఊరంతా ఎక్కడెక్కడ తిప్పాలో అవన్నీ కూడా తిప్పేసి ఇంకా డైరెక్ట్ గా కోవిల్కి వెళ్ళిపోతారు. ఇట్స్ లైక్ మనం ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా లాస్ట్ వచ్చే ముందు రోజు అన్ని తిరిగి వస్తాం కదా, అలాగే అనమాట అమ్మవారు కూడా అలాగ అన్ని తిరిగేసి వెళ్తారనమాట. ఇంకా ఇది రాజువారి గోజీ. అమ్మవారి ఇంటి నుంచి అంటే వాళ్ళ అమ్మ ఇంటి నుంచి బయటికి రాగానే ఇక్కడికి వచ్చి అప్పుడు ఎక్కడికైనా వెళ్తారు అని చెప్పేసి అంటారు. మళ్ళీ అమ్మవారు వచ్చేంత వరకు ఇది లాస్ట్ గుడ్ బైస్ అని చెప్పేసి ఇంకా మంచిగా రంగోలితోని చేసి దాని మీద ముగ్గులేసి రంగోలితోని మంచిగా డెకరేషన్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్ గా ఇది ఒరియా వాళ్ళు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ మార్గశిర మాసంలో ఇల్లంతా కూడాను ఇలాగే అచ్చులేసి అప్పుడు ముగ్గులేసి లక్ష్మీదేవికి పూజ చేస్తారనమాట. అండ్ ఆ మంత్ అయితే మాకు ఎవ్రీ థర్స్డే కూడాను స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎవరు ఎలాంటి ముగ్గులు వేసారు, ఎవరు ఎంత బాగా ముగ్గులు వేసారని చూడడం చాలా ఇష్టం అనమాట. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను అమ్మ అందరం కూడా టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. అమ్మవారి గుడి దగ్గర వెహికల్ కట్టమని ఒకటి పెడతారనమాట. ఆ రోజే పెడతారు. అది కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా 2 దర్శనాలు అవుతాయి అనుకుని వెళ్ళాము. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ యాక్చువల్గా అమ్మవారిని 12 లోపే బయటికి తెచ్చేయాలి. బట్ ఈసారి ఎందుకో లేట్ అయిపోయింది. 1:30 అయిపోయింది అనమాట. ఇంకా అమ్మవారి హోలీ మంచిగా ఆడిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతారు.
ఇంకా ఫస్ట్ వేయ కలగటం ఫాలోడ్ బై అమ్మవారు తర్వాత ఇంకా అమ్మవారి సిబ్లింగ్స్ తో పాటు కోవిల్ నుంచి ఒక ఘటం గానీ 2 ఘటాలు గానీ అలా మొక్కుంటారు అనమాట. అమ్మవారితో స్టార్ట్ అవుతారు, అమ్మవారితో ఎండ్ అవుతారు అని చెప్పేసి ఇంకా ఆ ఘటం కూడా అమ్మవారి వెనకాతలు ఇంకా స్టార్ట్ అవుతారు అనమాట. అండ్ అమ్మవారికి సారి పెట్టాల్సినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి అన్ని కడతారనమాట. లైక్ జంతికలు ఆరల్స్ ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ చెట్టుకి అన్ని కట్టేసి అమ్మవారి వెనకాతలే వెళ్తారనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ ఎవరెవరు మొక్కుంటారో అవన్నీ కూడాను ఘటాలన్నీ కూడా మార్నింగ్ అన్ని పూజ చేసి అవన్నీ చేస్తారనమాట. అవన్నీ కూడాను అమ్మవారి వెనకాతలే అందరూ బయలుదేరతారు. ఇంకా మేము అమ్మవారి కోవిల దగ్గర దర్శనం చేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఘటాలు అవన్నీ కూడా నేను చూపించలేకపోయాను. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే. ఇంకా అమ్మవారు గుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత మేము ఈవినింగ్ వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇంకా నేను ఊరికి వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా అమ్మవారి కోవిలకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని కూడా అనుకున్నాను అనమాట. యూజువల్ గా అమ్మవారి గుడికి వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు ఈవినింగ్ నేను అమ్మ చెల్లి నాన్న అందరం కలిపి దర్శనంకి వెళ్తాము. ఇంకా అందరూ మొక్కున్న ఘటాలన్నీ కూడా అమ్మవారి వెనకాతలు వెళ్తాయి కదా, అవన్నీ కూడా విప్పేస్తారనమాట కోవిల్కి రాగానే. అమ్మవారి సంబరాలు డన్, కోవిల్కి వచ్చామన్నమాట. ఇంకా కొంచెం సింధూరం పెట్టుకొని దర్శనం చేసుకొని వైశాఖ మాసం మంగళవారం ఇవాళే అమ్మవారు ఇంకా వచ్చారు. That's it for the vlog guys. If in case you like this video, don't forget to like, share and subscribe my channel. And ఇంత వేడిలో గోలీ షాట్ తాకుండా అసలు ఉండలేకపోయాను. మీకు ఈ vlog ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. See you soon in next vlog. అందరికీ చలో bye.